మహిళల ప్రపంచ కప్ను వరుసగా 2 విజయాలతో ఆరంభించిన భారత జట్టుకు సౌత్ ఆఫ్రికా షాక్ ఇచ్చింది. ఈ ఒక్క ఓటమితో సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రస్తుత టోర్నీ నిబంధనల ప్రకారం ఒక గ్రూప్ నుంచి టాస్లో నిలిచిన 2 జట్లే సెమీస్కు వెళ్తాయి. క్వార్టర్ ఫైనల్స్ లేదా సూపర్ 6 రౌండ్స్ మెగా టోర్నీలో లేవు. దీంతో భారత జట్టు మిగిలిన 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్ గ్రూప్లో ఇప్పటికే పాక్, నెదర్లాండ్స్ ఇంటి ముఖం పట్టాయి. మిగిలిన జట్లలో ఆసీస్ దాదాపుగా సెమీస్ చేరినట్లే. ఇక సౌత్ ఆఫ్రికా, భారత్ మధ్యనే మరో సెమీస్ బెర్త్ కోసం పోటీ నెలకొంది. భారత్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలు, 1 ఓటమితో 2వ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ కూడా 4 పాయింట్లతో ఉన్న నెట్ రన్ రేట్ మాత్రం టీమిండియాదే ఎక్కువగా ఉంది. భారత్ ఇంకా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాపై ఆడాల్సి ఉంది. ఈ 2 గెలిస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా సెమీస్కు చేరుకోవచ్చు. ఒక్కటి ఓడినా నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడు బంగ్లాపై భారీ విజయం నమోదు చేయాలి. ప్రస్తుతం జట్టులో షఫాలి, స్మృతి వీరిద్దరిపైనా బ్యాటింగ్ ఎక్కువగా ఆధారపడుతోంది. ఆఖర్లో రిచా ఘోష్ దూకుడుతో ఫినిషింగ్ టచ్ ఇస్తోంది. కానీ మిడిల్ ఆర్డర్ నుంచి ఆశించిన పరుగులు రావడం లేదు. జమీమా రోడ్రిగ్స్ ఆట తీరు గొప్పగా లేదు. ఓపెనర్లు రాణించినప్పటికీ ఆ తర్వాత వచ్చే జమీమా ఆ దూకుడును కొనసాగించలేకపోతోంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. అలాగే భారత ఫీల్డింగ్ మెరుగుపడాలి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో కాప్ ఇచ్చిన క్యాచ్ను జారవిడవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఫీల్డింగ్లోనూ గొప్ప ప్రదర్శన చూపించకపోవడం విమర్శలకు దారితీసింది. తదుపరి మ్యాచ్లోనూ ఫీల్డింగ్ మెరుగు కాకపోతే భంగపాటు తప్పదు. ఇదిలా ఉంటే భారత ప్రధాన అస్త్రం స్పిన్ విభాగమే. స్పిన్నర్ల ప్రదర్శనతోనే తొలి 2 మ్యాచ్లలోనూ విజయాలు నమోదు చేసింది. టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ 1 ర్యాంకుకు చేరిన తెలుగు అమ్మాయి శ్రీచరణి 3 మ్యాచ్ల్లోనూ అద్దరగొట్టింది. ప్రస్తుతం ఈ వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీచరణి టాపర్గా ఉంది. దీప్తి శర్మ ఒక మ్యాచ్లో 5 వికెట్లు ప్రదర్శన మినహా మిగతా రెండిట్లో ప్రభావం చూపించలేదు. పేసర్లు కూడా రాణించడం లేదు. శ్రీచరణికి తోడు దీప్తి శర్మ, మరో పేసర్ రాణిస్తే భారత్ బంగ్లాపై భారీ విజయాన్ని అందుకోవచ్చు.